ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిన్సియారిటీ మీద బురద చల్లాలని చూస్తే కన్న కూతురైనా సరే క్షమించను. పెద్దయ్య, ఈవిడ గారు ఫోన్లో మాట్లాడడం మేము విన్నాం పెద్దయ్య. అంతేకాదు, ఈవిడ జీవన కలవడం కూడా మేము చూసాం. అందుకే అనుమానం వచ్చింది. అయితే మీరన్నట్టు ఈ ఫైల్స్లో వేరే పేపర్స్ ఉండాలి కదా. అరే ఎందుకురా ఇంత దిగజారిపోతున్నారు? అసలు ఆ జీవన్ గారి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ జీవన్ గారిని కలవాల్సిన అవసరం నీకేంటి? నాన్న, రాఘవ్ని కిడ్నాప్ చేసింది జీవనే నాన్న. రాఘవ్ని పట్టుకుందామని వెళ్ళాం. రాఘవా రాఘవా రాఘవా! మీరు రాఘవ్ కోసం ఎందుకంత పరితపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు రాఘవ్ను నా ముందుకు తీసుకొచ్చిన మరుక్షణమే వాడి షూట్ చేసి పడేస్తాను. వాడి పేరు ఇంకోసారి మీ నోట విన్నా మిమ్మల్ని కూడా షూట్ చేసి పడేస్తాను. అసలు మిమ్మల్ని చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. పోండి ఇక్కడి నుంచే. పెద్దయ్య, ఒక్కసారి ఈవిడ గారు ఫోన్ చెక్ చేయండి పెద్దయ్య. అసలు నిజం ఏంటో మీకే తెలుస్తుంది. ముందు ఫైల్ అన్నారు, ఇప్పుడు ఫోన్ అంటున్నారు. ఇందులోనూ దొరక్కపోతే అప్పుడు ఏమంటారు? నాన్న, ఒక్కసారి చెక్ చేయండి నాన్న. ఫోన్లో ఏం దొరక్కపోతే ఇంకెప్పుడు ఈవిడ గారి విషయంలో జోక్యం చేసుకోము. చూడండి, ఇదే ఫైనల్. మాధవి, నీ ఫోన్ ఇవ్వు. మీరే చెక్ చేసి చెప్పండి. తీసుకోండి. నార్మల్ మెసేజ్ ఒకసారి చెక్ చేయండి. ఇంకొకసారి చెక్ చేయండి. రాజు రూపలకి నా మీద అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది, ఆ జీవన్కి సంబంధించినవన్నీ డిలీట్ చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.